మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నాలాంటి దౌర్భాగ్యురాలి కడుపున పుట్టబోయే బిడ్డ అనాథగా మిగిలిపోకూడదు. ఎవరి రక్తమో తెలియని వాళ్ళలాగా సమాజంలో మిగిలిపోకూడదు. వాళ్ళ తండ్రి ఎవరో నాకు తెలియకపోయినా నా బిడ్డని కాపాడుతానని మాట ఇవ్వండి. నా ప్రాణం పోతుందని నాకు అర్థమవుతుంది. నన్ను అమ్మవారి గుడి దగ్గరికి తీసుకెళ్ళండి. అలా మాట్లాడు. నీకేం కాదు రాధా, నీకు నేను మాటిస్తున్నాను. నీకు బిడ్డకి ఏం కాకుండా నేను చూసుకుంటాను. బావా, ఆ రుద్రప్పగాన్ని మాత్రం వదిలిపెట్టద్దు. అలాగే మురారి. నీకేం కాదు. ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? నీలిమని అరెస్ట్ చేయడం ఏంటి? తనేం తప్పు చేసింది? మీరు అసలు అన్నీ తెలుసుకునే వచ్చారా? తర్వాత సారీ అని చెప్తే పరిణామాలు పెద్దవాళ్ల వరకు వెళ్తాయి. మేము అన్ని విషయాలు తెలుసుకున్నాం సార్. అజయ్ ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు. తన కండిషన్ చాలా సీరియస్గా ఉంది. అజయ్కి ఆ పరిస్థితి రావడానికి కారణం ఈ నీలిమ అని తన ఫ్రెండ్స్ చెప్పారు. వీళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నాయని వాళ్ళ మాటల్లో మాకు అర్థమైంది. ఈరోజు అజయ్ని ఈ నీలిమయ్య అటాక్ చేసుంటుందని వాళ్ళు అనుమానిస్తున్నారు. అందుకే నీలిమని మేము అరెస్ట్ చేయడానికి వచ్చాము. లేదు, నేనేం చేయలేదు, నాకేం తెలీదు. అయినా మా వాళ్ళిద్దరూ చెప్తున్నారు కదా, నేను ఇక్కడే ఉన్నాను. ఈ రోజు నా పెళ్లి జరుగుతున్నప్పుడు నేను బయటికెళ్ళి వెళ్తాను. అవునండి, మా నీలిమ నిన్నటి నుంచి గుమ్మం దాటలేదు. అలాంటి అమ్మాయి బయటికెలా వెళ్తుంది? అజయ్ మీద ఎలా అటాక్ చేస్తుంది? మీరైనా కాస్త ఆలోచించాలి కదా. అజయ్కి నీలిమ మీద కోపం ఉండడం నిజమేనండి. ఈ పెళ్లి ఆపాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ వీళ్ళెవరూ ఆ మాట పట్టించుకోలేదు. అందుకే ఆ కోపంతో తన ఫ్రెండ్స్ని ఏదో చేసి తెలివిగా నీలిమ మీద పెట్టాడేమో. అలా ఎందుకు అనుకోకూడదు? అవును ఎస్ఐ గారు, మా ఇంట్లో ఉన్న మనిషి గురించి మీరు అలా మాట్లాడడం మంచిది కాదు. చూడండి, తను మీ మనిషి కాబట్టి మీరందరూ తన గురించి పాజిటివ్గానే మాట్లాడతారు. బట్ తన మీద ఒక అభియోగం వచ్చాక ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత మాకుంది. దయచేసి మాకు కోఆపరేట్ చేయండి. ఏంటండి కోఆపరేట్ చేసేది? ఇంట్లో ఉన్న మనిషి బయటికి వెళ్లి అజయ్ని కొట్టింది అని మీరు చెప్పడం బాగుంది. దాన్ని మేవెలా ఒప్పుకుంటా? ఇక అజయ్ ఫ్రెండ్స్ చెప్పారు అంటే వాళ్ళు నిజమే చెప్పారు అని మేవెందుకు అనుకోవాలి? మీరు అడిగింది బాగానే ఉంది మేడం, కానీ అజయ్ హాస్పిటల్లో ఉండడం నిజం కదా, తన కండిషన్ సీరియస్గా ఉండడం నిజం కదా, వీళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఉండడం కూడా నిజమే కదా. అందుకే నీలిమని మేము కస్టడీలోకి తీసుకుని తనని ఎంక్వైరీ చేయాలి. దయచేసి అర్థం చేసుకోండి. చూడండి ఎస్ఐ గారు, నేనొక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని. నాకు అన్ని విషయాలు తెలుసు. ఒక ఆడపిల్లను అరెస్ట్ చేయడానికి వచ్చే ముందు వారెంట్ తీసుకోవాలని మీకు తెలీదా? మీ దగ్గర వారెంట్ ఉందా? ఉంటే చూపించండి. లేదు సార్, కానీ అనుమానం అయితే ఉంది కదా. వాట్? అనుమానమా? అనుమానం మాత్రం ఉంటే కుదరదు.
అరెస్ట్ వారెంట్ ఉండాలి. తనే ఆ నేరం చేసిందనడానికి ఆధారాలుండాలి. సాక్ష్యాలు, ఆధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఎవరో ఇద్దరు వ్యక్తులు చెప్పారు, అది కూడా అజయ్ ఫ్రెండ్స్ చెప్పారు అంటే దాన్నే ఆధారంగా ఎలా తీసుకుంటారు? చూడండి, మా నీలిమే ఆ పని చేసిందనడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? ఆ సమయంలో తను అక్కడ ఉన్నట్టుగా మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? అలాంటివి ఏమన్నా ఉంటే మాకు చూపించండి. మా నీలిమే తప్పు చేసిందని మీరు నిరూపించగలిగితే నేనే స్వయంగా నీలిమను తీసుకొనొచ్చి మీ పోలీస్ స్టేషన్లో సరెండర్ చేస్తాను. అంతేకాని జరుగుతున్న పెళ్లి నాపి లేనిపోని అనుమానాలతో మా అమ్మాయిని తీసుకెళ్తానంటే నేను ఒప్పుకునేదే లేదు. ప్లీజ్ సార్, ఒక మనిషి అక్కడ చావు బతుకుల మధ్య ఉన్నాడు. దానికి కారణం ఈ అమ్మాయి అని చెప్పినప్పుడు మేమేమీ ఎంక్వైరీ చేయకపోతే తర్వాత డిపార్ట్మెంట్ అంటారు. అందుకే మేము తనని తీసుకెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? చెప్తున్నాను కదా, నేను కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసర్నే. కావాలంటే చెప్పండి, ఇప్పుడే మీ సుపీరియర్స్తో మాట్లాడతాను. అప్పుడు మీరే ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటారు. చూడండి, ఆ అజయ్ ఎలాంటి వాడో అందరికీ తెలుసు. అతను ఓ రౌడీ షీటర్, ఆల్రెడీ అరెస్ట్ అయి జైలుకు వెళ్ళినవాడు. అలాంటి వాడికి చాలా మంది శత్రువులుంటారు. అతన్ని ఎవరైనా అటాక్ చేసుండొచ్చు. ఆ నేరాన్ని తన మీద మోపాలని అనుకుని ఉండుండొచ్చు. అలా ఎందుకు ఆలోచించట్లేదు మీరు? చూడండి, ఈ పెళ్లిని ఆపడానికి, మా నీలిమ చెడ్డది అని నిరూపించడానికి ఆ అజయ్ ఎన్నోసార్లు ప్రయత్నించాడు. అవేవి మేం నమ్మకపోయేసరికి చివరికి తను మారిపోయినట్టుగా నాటకం కూడా ఆడాడు. ఇప్పుడు ఆ అజయ్కి అలా అయినందుకు మాకు కూడా బాధగానే ఉంది. కానీ దానికి మా నీలిమకి సంబంధం ఉంది అంటే ఇక్కడెవరు ఊరుకునే ప్రసక్తే లేదు. ఆధారం ఉంటే తనను తీసుకెళ్ళండి, లేదు ఆధారాలుంటే తీసుకొచ్చి చూపించండి. అంతేకాని ఇప్పుడు మీరిలా వచ్చి జరుగుతున్న పెళ్లిలో గొడవ చేయాలని చూస్తే మాత్రం నేనే మీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. సరే సార్, మీరు ఒక ఆఫీసర్. ఈ కుటుంబం మంచితనం గురించి కూడా మాకు తెలుసు. తప్పకుండా మేము ఆధారాలు తీసుకునే వస్తాము. అప్పుడు మాత్రం నీలిమని మీరు మాకు అప్పగించాలి. అంతవరకు తను ఎక్కడికి తప్పించుకోకుండా మీరు చూసుకుంటాను అని చెప్తే మేము ఇక్కడి నుంచి వెళ్తాం. తనేం తప్పు చేయలేదని నీలిమ చెప్తోంది. తను ఇక్కడే ఉందని మేమందరం చెప్తున్నాం. అలాంటప్పుడు నీలిమ ఎందుకు పారిపోతుందండి? మా ఇంట్లో ఉన్న మనిషి ఎక్కడికి పారిపోదు. మా వాసు చెప్పాడు కదా, సాక్ష్యాధారాలతో రండి సార్. నీలిమది తప్పైతే మేమే నీలిమని అప్పగిస్తాం. దయచేసి మీరు వెళ్ళండి. నీలిమ గురించి మీరేం భయపడనక్కర్లేదు. నీలిమ మంచిదని మాకు తెలుసు. కానీ తన వల్ల ఇదంతా జరిగిందని మీరు దానికి ఆధారాలతో వస్తే నీలిమని మీకు అప్పగిస్తాం. ఇక మీరు వెళ్ళొచ్చు. ప్లీజ్. అలాగే మేడం. ఏంటిది? జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో ఇలా రావడమేంటి? నాకు చాలా భయంగా ఉందండి. గురువుగారు చెప్పారు కదా, అన్ని అరిష్టాలు మన ఇంట్లోనే ఉన్నాయని. ఈ శుభకార్యం జరిగే వరకు అవన్నీ ఇలా శనిగ్రహంలా వెంటాడుతూ ఉంటాయని. ఇంకా ఏ బాధ లేదు, ఈ పెళ్లి జరుగుతుంది. పంతులు గారు, మీరు కార్యక్రమాన్ని జరిపించండి. మీరు కూర్చోండి. అలాగే అమ్మా, మీరు కూర్చోండి అమ్మా. కూర్చో కార్తీక్. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః. పంతులు గారు, ఆ జీలకర్ర బెల్లం పెట్టించి పెళ్లి జరిపించండి. అమ్మా, ఇద్దరు ఎదురెదురుగా కూర్చోండి. ఓం తదేవ లగ్నం సుదిరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంగ్రియే స్మరామి. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. లక్ష్మీనారాయణాయ నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః.
ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అన్యోన్య దాంపత్య ఫలసిద్ధిరస్తు, పుత్రపౌత్రాభివృద్ధిరస్తు, గోత్రాభివృద్ధిరస్తు. తథాస్తు. నీ స్థానంలో తనని చూస్తుంటే మాటలు రావట్లేదు. శన్నో అస్తి ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమో నమః. అక్షతాన్ సమర్పయామి, పుష్పాన్ సమర్పయామి, ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. నీకేం కాదు రాధా, ఎలాగైనా సరే నేను నిన్ను కాపాడుకుంటాను. సత్య, నువ్వు వెళ్ళి వెంటనే భార్గవిని తీసుకురా. అది కాదు మావయ్య, రాధా. రాధకేం కాదు, ప్రాణం అడ్డు పెట్టైనా సరే నేను రాధను రక్షిస్తాను. నువ్వు వెంటనే వెళ్ళి భార్గవిని తీసుకురా, వెళ్ళు. చూడు ఆదిత్య, ఇక్కడ వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెంటనే మీ అక్కని తీసుకుని అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళు. రాధకేం కాకూడదు. అది కాదండి, నేను వెళ్ళిపోతే మరి మీరు? నేను చెప్పాను కదా నాకేం కాదు అని. రాధకేం కాకూడదు. తనకేమనైతే మురారి తట్టుకోలేడు. వాడు చాలా బాధగా ఉన్నాడు. వెంటనే మీ అక్కని తీసుకొని ముందు నువ్వు వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఆపండి, ఆపండి. లేరా, లే, లేవరా. ఏయ్, వీడిని చెట్టు కట్టేయండి రా. అలాగే అన్న. తీసుకెళ్ళండి, చెట్టు కట్టేయండి రా. కట్టిపడేయండి. ఆంటీ, ఇంకా తనకేం భయం లేదు. కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అమ్మా, భార్గవి, రాధకి పెయిన్ స్టార్ట్ అయ్యాయి. ఆ రుద్రప్ప విషయం తాగించాడంట. మావయ్య రాధని తీసుకుని గుడి దగ్గరికి వెళ్తున్నాడు. అవునక్క, రాధకేమీ కాకూడదు. తనని మనం ఎలాగైనా కాపాడుకోవాలి. వెంటనే వెళ్దాం. భార్గవి, జయప్రదని ఇక్కడ నేను చూసుకుంటాను. మీరిద్దరు వెంటనే గుడి దగ్గరకు వెళ్ళండి, మేము తర్వాత వస్తాం. నాకు అర్థమైంది, మీరు టెన్షన్ పడకండి. నేను వెళ్తున్నానుగా, నేను చూసుకుంటాను. త్వరగా పద. నా వల్ల కావట్లేదు. నా ప్రాణం ప్రాణం పోయేలా ఉంది. రాధా, నీకేం కాదు రాధా. అమ్మవారి గుడి దగ్గరికి వచ్చాం. ఆ తల్లి తలుచుకుంటే నీ ప్రాణాన్ని కాపాడుతుంది. నీకేం కాదు రాధా, నువ్వు ధైర్యంగా ఉండు. సత్యం కూడా పంపించాను భార్గవిని తీసుకురమ్మని. లేదండి, ఇక నేను బతుకుతానని ఆశ నాకు చచ్చిపోయింది. లేదు రాధా, నువ్వు అలా మాట్లాడదు రాధా. నా బిడ్డ మాత్రం బతకాలి. మీరే కాపాడాలి. వాడి కోసం ఉత్తరం రాశాను. దాన్ని ఈరోజు చదివే పరిస్థితి వచ్చింది. నా బిడ్డకేం కాకూడదు. ఎలాగైనా మీరే కాపాడాలి. నా ప్రాణం పోయినా పర్వాలేదు. లేదు రాధా, అలా మాట్లాడద్దు. నీ కడుపులో పెరుగుతున్న ప్రాణానికే కాదు, నీ ప్రాణాలకు కూడా ఏమీ కాదు. నేను ఎలాగైనా కాపాడుకుంటాను. నా ప్రాణాన్ని రాధా, నేను ఎలా దూరం చేసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు రాధా, ధైర్యంగా ఉండు. మదించు వేళలో పెద్ద కవ్వపుతాడుగా మారిన వన్నెలీను వాసుమి నాగదేవిని సుందుడే వేదాల నాదాల సత్యమా అన్ని లోకాల కాశి
శాశ్వత చైతన్య రూపమా మా సన్నుతులందుకు నాగమ్మా సూర్యుడే సిగలో వెలిగే మణిలా తోచేది నింగిలోని మెరుపులన్నీ నిన్నే చూపేది వెండి కొండకే దారి నీవు లేకుండా అంచులే నీ పడగలే యోగ కుండలే రూపానివే అంతు తెలియని నాగశక్తివే నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మా నీ బంగారు కాంతుల తల్లి నువ్వు కాపాడతావని ఈ ఊర్లో అందరూ నమ్ముతారు. నీ కనుసన్నల్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి కీడు జరగదని మేమందరం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. కానీ ఈరోజు రాధకి నీ సమక్షంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది. తనకేమీ జరగకూడదు. ఒక దుర్మార్గుడు చేసిన పనికి రాధ బ్రతుకు బలైపోతుంది. తన ప్రాణాన్ని నువ్వే నిలబెట్టాలి. నా ప్రాణమైన రాధని నువ్వే కాపాడాలి. తనకేమైనా జరిగితే ఈ గుండె తట్టుకోలేదు. నా ప్రేమను బ్రతికించు తల్లి. నా రాధని బ్రతికించు. తన కడుపులో ఉన్న బిడ్డని నువ్వే రక్షించు. తల్లి పిల్లని క్షేమంగా చూడు తల్లి. నువ్వున్నావని నిరూపించు. ఎన్ని రోజులు రాధ డెలివరీ సమయంలో తనకి గతం గుర్తొస్తుంది, జరిగినవన్నీ తెలుస్తాయి అని తనెప్పుడు పురుడు పోసుకుంటుందో అని ఎదురుచూశాను. కానీ ఇలాంటి పరిస్థితుల్లో తను ఇలా ఉండిపోతుందని నేను ఊహించలేకపోయాను. నా రాధకి గతం గుర్తు రాకపోయినా పర్వాలేదు, నేను చూసుకుంటాను. కానీ తనకి, తన కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ కాకుండా నువ్వు కాపాడమ్మా. నువ్వే రక్షించు. నీ సమక్షంలో ఏ అన్యాయం జరగదని, ఎలాంటి రాక్షసత్వానికి ఎవరూ బలి అవ్వరని నువ్వే నిరూపించాలి. నువ్వున్నావని రుజువు చేయి. నువ్వు తప్ప ఇంకెవ్వరూ కాపాడలేరు. అమ్మా, అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగన్మాత, రక్ష రక్ష జగన్మాత. విభ్రాంతి కొలుపు ఈ ఆత్మ నైవేద్యం, ఆ ఆదిశక్తికే ఆహ్వాన యజ్ఞం. అపరకాళీ శక్తి. ఓం తదైవ లగ్నం సుదినం తదైవ తారా బలం చంద్రబలం తదైవ. బాబు, అమ్మాయి మెళ్ళో తాళి కట్టండి. ఇంకా ఆలోచించకు కార్తీక్. చెప్పాను కదా, దూరం అయిపోయినటువంటి భాను ఆత్మరూపంలో ఈ పెళ్లిని చూస్తూనే ఉంటుంది. ఏ లోకంలో ఉన్నా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కళ్యాణాన్ని తను కూడా అంగీకరిస్తుంది. నీ జీవితం బాగుండాలని నీ జీవిత భాగస్వామి ఎప్పుడూ కోరుకుంటుంది. ఇంకేమీ ఆలోచించకుండా నిన్ను కోరుకుంటున్నటువంటి నీలిమ మెడలో నువ్వు తాళిని కట్టు. బాబు, గట్టి మేళం. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. అన్యోన్యదాంపత్య ఫలసిద్ధిరస్తు పుత్రపౌత్రాభివృద్ధిరస్తు తథాస్తు.
అమ్మయ్యా, విఘ్నేశ్వరుడికి బియ్యం కట్టకుండా పెళ్లి తలపెడితే పెళ్లినాడు కుటపోతవాన కురిసి కళ్యాణ మండపం మొత్తం కొట్టుకుపోయిందంట. అలా జరిగిందే నీ పెళ్లి. ఒరే కార్తీకు, నీలిమ మెళ్ళ ఈ 3 ముళ్ళు వేసే వరకు ఎన్ని చిక్కుముళ్ళు ఎదురయ్యాయి, ఎన్ని సంఘటనలు చూసాము, ఎన్ని అవాంతరాలకి భయపడ్డాము. అసలు ఈ పెళ్లి జరుగుతుందా అని ఒకానొక దశలో కంగారొచ్చింది. ఆపేద్దామని అదిగో మెళ్ళో తాళితో ఉన్న ఆ నీలిమే కోరుకుంది. అయినా సరే ఆ విఘ్నేశ్వరుడికి చేసిన వ్రతం ఊరికే పోలేదు. ఎలాంటి విఘ్నాలు లేకుండా చివరికి ఈ 3 ముళ్ళు వేసేలా చేశాడు. తండ్రి వినాయక, నీకు ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టుకుంటానయ్యా. ఆంటీ, రాధికి ఆడపిల్ల పుట్టింది. రాధా 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 రాధా